హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. అన్ని రకాల టిఫిన్లోకి చాలా రుచిగా ఉండే టమోటా చట్నీ. ఈ చట్నీ బయట ఉంటే 2 days బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 days వరకు నిల్వ ఉంటుంది. ఈ టమోటా చట్నీ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా కొంచెం పండిన టమోటాలు ఒక 5-6 తీసుకోవాలి. తర్వాత కారానిసర పచ్చిమిర్చి ఒక పీస్, అల్లం పీస్ తీసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ముందుగా టమోటాలను కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో టమోటా పీసుల్ని, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం పీసు, 4 ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని టమోటాలన్నిటినీ బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి, టమోటా అడగంటకుండా మగ్గిందా లేదా అని. టమోటాలంతా మగ్గిన తర్వాత పక్కన దించేసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మగ్గిన టమోటానంతా మిక్సీలో వేసేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత తాలింపు కోసము గిన్నె పెట్టేసుకొని ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపులో వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చట్నీని ఉడకనివ్వాలి. అంతేనండి, అన్ని రకాల టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.